ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, దీవెనలు, దేవుని దీవెనలు కలుగును గాకండి. ఈరోజు ప్రభు మనకు చేత ఇవ్వబడిన వాక్యము, మనం ఈ దినమున మనము పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనను మృతుల్లోండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు మరి పౌలు గారితో ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, అసలు ఆయన పునరుద్ధానము లాగానే నాకు కూడా కలగాలంటే, మరి ఆయన లాగా మరి నేను కూడా పునరుద్ధానం పొందాలంటే ఎట్లా అన్నది ఆయన తెలుసుకోవాలని, మిగిలిన విషయాలు ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగిలిన విషయాలన్నీ కూడా మరి ఆ యొక్క పునరుద్ధానం నిమిత్తం సమస్తము కూడా నష్టంగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు అన్నారు. అంటే ఇక్కడ మన పౌలు గారి యొక్క ఆకాంక్ష కనపడుతుంది, ఆశ కనపడుతుంది మనకి. ఎలాగైనా నేను కూడా పునరుద్ధారణ అవ్వాలి, ఆయన లాగానే నేను కూడా మరి పునరుద్ధాన యొక్క బలం తెలుసుకోవాలి అని ఆయన యొక్క మరి ఆశ అనమాట. ప్రభు పునరుద్ధానం వలన సంఘానికి మరి అసలు కలిగే లాభాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఆయన లేస్తే మనకేంటి లాభం అనేది, మరి మరి ఈ యొక్క ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందాలంటే మరి ఎలాగా మనం ఏం చేయాలి అన్నది కూడా మనం ఈ దినమున మరి ప్రభు నడిపింపు ద్వారా తెలుసుకున్నాము. లోకంలో దేవుడు అనబడిన వారందరికీ మరి మరి అందరికంటే కూడా ఆయన ప్రత్యేకమైన వాడు. మరి ఆయన మరణం జయించిన దాన్ని మనము తెలుసుకుంటున్నాము. మరి దానియేలు గ్రంథము 12:2 ఉంటుంది, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందపాలడగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరట. అంటే ప్రతివారు కూడా ఈ యొక్క పునరుద్ధానంలోండి రావాల్సిందే అని ఇక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి వారు కూడా లెగుస్తారు, దేవుడిని నమ్మిన వారు లెగుస్తారు, నమ్మని వారు కూడా లెగుస్తారు. కానీ మరి ఆ యొక్క లేపబట్టంలో ఎలా ఉందంట, కొందరు నిత్య జీవం అని అనుభవించడానికి మేలుకుంటారంట, మరి తర్వాత కొందరేమో నిత్యము నిందల పాలగుటకును హేయులగుటకును మేలుకుంటారంట. కాబట్టి మనం ఏ వరుసలో ఉన్నాం? మనము ప్రభు పునరుద్ధానం వల్ల మరి ఈ యొక్క నిత్య జీవం పొందేటువంటి అనుభవం మనకుందా, లేకపోతే హేయులయ్యే పరిస్థితిలోకి మనం మరి దేవుని ఎరగకుండా ఉండి మనము అటువంటి స్థితిలోకి మనం వెళ్తున్నాం అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. మరి అసలు ఈ యొక్క దేవుని యొక్క పునరుద్ధానము అసలు దేని కొరకు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. మరి ఇక్కడ యోహాను సువార్తలో కూడా మరి చెప్పబడుతుంది, ప్రభువే చెప్తున్నారు, యేసయ్యే. ఇక ఏం చెప్తా 5వ అధ్యాయము 28లో, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలుకొనిద్దరు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేద్దరు. అంటే మేలు చేసిన వాళ్ళు వెళ్తారట, ఏం చేస్తారంట, మరి జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళు జీవం కలిగిన నిత్యము జీవించేటువంటి సంతోషంతో జీవంతో ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోతారు ఎవరు? మేలు చేసిన వారు. అదే కీడు చేసిన వారైతే మరి తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు, అంటే తీర్పులోకి వాళ్ళు వెళ్తారన్నమాట. అంటే మేలు చేసిన వారు మరి తీర్పులోనికి రాక తిన్నగా పరలోకానికి వెళ్ళేలాగా దేవుని యొక్క రక్తం చేత కప్పబడిన వారమే మనం లోపలికి వెళ్ళిపోతామంట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామా అనేది కూడా ఇక్కడ కూడా మనల్ని ఆలోచింప చేస్తుందండి. ఈ పునరుద్ధానం అనేది మనం ఒక 2 భాగాలుగా తీసుకోవచ్చు ఈ యొక్క వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఒకళ్ళేమో జీవ పునరుద్ధానానికి వెళ్తారంట, ఒకళ్ళేమో మరి తీర్పు పునరుద్ధానానికి వెళ్తున్నారంట. మనం జీవ పునరుద్ధానానికి వెళ్ళటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలనేది కూడా మనము నేర్చుకుంటున్నాం ఇక్కడ. మరి అపోస్తల కార్యములు 24:14లో ఉంటుంది, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడుచున్నది
నమ్మి నీతిమంతులను అనీతిమంతులను పునరుద్ధానము కలుగబోచున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని చెప్తున్నాడు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారు, ఈ పునరుద్ధానం అనేది లేదు, నువ్వు ఇది మతభేదం నువ్వు చెప్తున్నావు, అసలు మనకు అసలు ఇది లేనే లేదు, కాబట్టి పునరుద్ధానం అనేది మనది కాదు, కాబట్టి అది నువ్వు అన్య మతాన్ని నువ్వు మరి చెప్తున్నావు అన్నట్లుగా మరి పౌలు గారిని ఎదిరించారంట. మరి ప్రభువు కనుక మరణంలో నుండి తిరిగి లేకపోతే, ఆ పునరుద్ధానం లేకపోతే మనం ఆయన పడినటువంటి ప్రయాస కూడా వ్యర్థమవుతుంది. మరి 2వ రాజుల గ్రంథంలో కూడా ఎలీషా గారు మృతి పొందిన తర్వాత ఆయన సమాధిలో మరి మోయాబీల సైన్యానికి భయపడి ఒక శవాన్ని అక్కడ పెట్టినప్పుడు ఆ శవాన్ని అంతా మరి ఆయన శల్యాలకు తగిలినప్పుడు తిరిగి బతికి లేచిందంట. అంటే ఒక మరి పాత నిబంధనలో కూడా ఆ యొక్క లేవటం అనేది మనం చూస్తున్నాము. అలాగే ప్రభు కూడా మరి ఈ లోకంలో ఉండగా ఎంతో మందిని లేపారు. యాయేరు కుమార్తెను లేపారు, తర్వాత లాజరును లేపారు, మరి ఒక పేద విధవరాల యొక్క కుమారుని లేపారు. అట్లాగా ప్రభు మరి మరణంలో నుండి మరి జీవంలోనికి చాలా మందిని లేపారు. అలాగే మరి ఎవరు ఈయన ఎలీషా గారు కూడా మరి సారెపతి విధవరాల కుమారుని లేపారు. అలాగే మరి ఈ యొక్క ఎలీషా గారు కూడా షూనేమీరాల కుమారుణ్ణి మరి మరణంలో నుండి లేపగలిగారు. అలాగే అంటే మృతులు పునరుద్ధానులై లేపుతున్నారన్నమాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడై 2వ మరణంను మరి ఆయన జయించారు. కాబట్టి మనకు ఈ చనిపోయిన వీళ్ళందరూ కూడా ఏం చేశారండి, మరి మరలా మరణించారు. వారు ఏమి లేచిన తర్వాత మరి వాళ్ళ ప్రభు లేపిన తర్వాత వారు అలాగే పరలోకానికి వెళ్ళిపోలేదు. కానీ వీళ్ళందరూ కూడా ఒక మరణం అనే దాన్ని రుచి చూచారు మరలా. కానీ ప్రభు మాత్రము ఆ యొక్క మరణానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండటం కోసం ప్రభు ఏం చేశారండి, ఆయన మరణంలోనికి వెళ్ళారట. మరణంలోనికి వెళ్ళినప్పుడే ఆయన ఆ యొక్క మరణం యొక్క ముళ్ళును విరిచివేయటకు శక్తి గలవారయ్యారు. ఏ మరణం యొక్క ముళ్ళు ఎక్కడ ఉంది, అసలు దీన్ని ఎట్లాగా దీన్ని మనుషులకి చెందకుండా చెయ్యాలి అని దేవుడు అంట ఆ మరణంలోనికి వెళ్ళి దాని ముళ్ళుని విరిచి మరలా విజయోత్సవంతో మరి పైకి వచ్చారంట. మరి ప్రభు వారు గెత్సెమని తోటలో ఉన్నప్పుడు ప్రభుతో తండ్రితో ఎన్నో సార్లుగా మరి మాట్లాడుతా మరి ఎంతగానో బాధపడుతున్నా అన్నట్లుగా మనం చూస్తామండి. అక్కడ ఆయన చాలా శ్రమ పడ్డారంట. మరణము పాపపు యొక్క గిన్నెను ప్రవ్వా దీన్ని నా దగ్గర నుండి తొలగించు, నాకు వద్దు, ఇది నేను చేయలేను అని కాదు, ఇది నేను ఖచ్చితంగా చెల్లాలా, అది ఖచ్చితంగా తాగాల అని అంటున్నారంట. ఆ గిన్నెలో అంతా లోక పాపములు మనం ఆదామవలు మొదలుకొని మరి ప్రభు రాకడ పర్యంతము ఎంతమంది అయితే పాపం చేశారో అందరి పాపములు ఆ గిన్నెలో నింపబడి ఉన్నవని మనం వింటున్నాము. ఆయనేమో పరిశుద్ధుడు, అటువంటి పాపం ఆయన ఎప్పుడు ఎరగని దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నారు కదా, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటున్నాడు. అంటే అంత పాపం లేకుండా బతికిన ఆయన ఒక్కసారి అంత పాపాన్ని తనలోనికి మరి వేసుకోవాలి అంటే అది చాలా ఎంతో కష్టమైన పని. ఆయన మరి చెమట కూడా రక్తపు బిందువుల వల్లే పడుతుందంట, నేలను పడుతుందంట. అంతగా ఆయన మరి ఆ యొక్క పాపాన్ని మరి వేసుకోవటానికి ప్రభు చాలా కష్టపడ్డారని మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన 53వ కీర్తనలో కూడా ఉంటుంది, ఆయన మరి మనుషుల వలన విసర్జింపబడిన వాడు, తర్వాత దేవుని వలన బాధింపబడినవాడు అని మనకి అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే అంతగా మరి ప్రభు ఆ యొక్క మరణం, ఆ యొక్క పాపం యొక్క ఆ యొక్క ఉగ్రతను మరి తన మీద వేసుకుంటాకి ప్రభువు మరి అంటే ఈయన పరిశుద్ధుడు కనుక అసలు పాపమే ఎరుగని ఆయన ఒకేసారి అంత పాపాన్ని మీద వేసుకుంటాకి ప్రభా ఇది అవసరమా, ఖచ్చితంగా నీ చిత్తమైతే దీన్ని తొలగించు అంటున్నాడు. కానీ ప్రభా నీ చిత్తమే నేను సిద్ధించును, కాబట్టి నీ చిత్తం కాబట్టి నేను తాగుతానని
మరి ఆ పాత్రను ఆయన మీద వేసుకున్నట్లుగా, ఆయన తాగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకోసం చేశాడు ఆయన? ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన అసలు అది తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ లోకం అంతట్లో ఉన్న మనం అందరినీ, ప్రతి మానవాళిని రక్షించుటకు ప్రభు చేసిన ఈ కార్యం ఇది. కాబట్టి మరి ఈ కార్యంలో మరి ప్రభు ఎందుకు వేసుకున్నాడంటే, నిన్ను నన్ను రక్షించడం కోసం, నిన్ను నన్ను పరలోకంలో ఆయనతో పాటు కూర్చుని పెట్టుకుంటాం కోసం, నిన్ను నన్ను ఆయనతో పాటు రాజ్యం ఏలటం కోసం, అలాగే మరి తన పోలికలో మనలను నిర్మించిన ఆయన మనతో కలిసి మరి సహవాసం చేయటం కోసం, మరి అక్కడ మరి పరలోకంలో ఆయనతో పాటు మరి రాజ్యం వెళ్ళటం కోసం, ఆయనతో పాటు కూర్చుండటం కోసం, ఆయనతో పాటు సంతోషంగా మరి మన జీవిత కాలం అంతా కూడా గడపటం కోసం ప్రభు మన కోసము ఆయన ఈ గొప్ప కార్యాన్ని చేస్తాడని మనం గ్రహిస్తున్నామండి. ఎందుకంటే ప్రభువుకి అసలు పాపం తెలీదు. పాపం ఆయన చేసి ఆయన అనుభవించలేదు. కానీ నువ్వు నేను చేసిన మన పాపముల నిమిత్తము ఆయన ఆ యొక్క పాత్రను తాగి తనను తాను మరి పాపిగా చేసుకుని మరి దాని వలన బలి అయ్యి ఆ యొక్క మరణానికి మరి ఆయన తన అవకాశం ఇచ్చి మరి మరణంలోనికి తను వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క మరణ ముళ్ళని విడిచిపెట్టారంట. మరి అందరిలాగే చనిపోయి ఆయన మామూలుగా మరి లేవకుండా ఉన్నట్లయితే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఆయన మరణాన్ని జయించి లేచారు కాబట్టి ఆయనలాగే మనం కూడా మరి మరణాన్ని జయించి లేపగలగాలంటే మనం ప్రభువులో ఉండాలనేది మనము నేర్చుకోవాలన్నమాట. ప్రభువులో ఉంటేనే మనము క్రీస్తునందు మనం మరి ఉన్నప్పుడే మనము ఆయనతో పాటు లెగ్గలము. మరి తెస్సలోనికైయుల పత్రికలో ఉంటుంది కదా, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని ఊరతోనూ పరలోకం నుండి ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారట. మొట్టమొదట మరి ఆ యొక్క పునరుద్ధానం మనకి మనం ప్రభువులో ఉన్నప్పుడు మనకు కలుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాము. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. ప్రభువునందు మనం మృతి పొంది లేపబడినట్లయితే మనకు రెండో మరణం అనేది మనకు రాదు. రెండవ మరణం ఎప్పుడు వస్తుంది? తీర్పు పునరుద్ధానంలో రెండవ మరణానికి మనుషులు మనం పాలు చేయబడతారనమాట. అంటే అక్కడ తీర్పు తీర్చబడతారు. వాళ్ళు చేసినటువంటి వారి యొక్క అపనమ్మకను బట్టి, వారి పాపాలను బట్టి, దేవుని నమ్మకుండా, దేవుని మీద మరి వారి పాపాలను దేవునికి అప్పగించకుండా, దాని గురించి పశ్చాత్తాపడకుండా వారి మీద వారే వేసుకుని వారే ఎప్పుడు కూడా మరి దాని గురించి మరి ఎప్పుడు కూడా మనం అంగీకరించకుండా, నేను పాపిని అనుగ్రహించకుండా కనీసం అది ప్రభా నేను చేసిన పాపాలను క్షమించు అని అడిగే స్థితిలో లేని వారందరూ మరి ఖచ్చితంగా తీర్పు పునరుద్ధానంలో మరి రెండవ మరణానికి అప్పగింపబడతారని మనం నేర్చుకోవచ్చండి. తర్వాత ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. మరి అలాగే ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కూడా కడమ మృతులు బతకలేదంట. అంటే మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి కూడా మధ్యలో 1000 సంవత్సరాల 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు తేడా ఉంటుందంట. ఎందుకంటే మొదటి పునరుద్ధానం అంటే కడబొరం రోగినప్పుడు దేవుడు మరి అందరూ కూడా మనం లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ 7 ఏండ్ల మరి పెండ్లి విందులో పాల్గొనే స్థితి మరి మొట్టమొదటిగా మన ప్రభుతో ఉన్న వారికి కలుగుతుంది అనమాట. వారు మృతులు లెగుస్తారు. అదేవిధంగా మరి జీవంతో ఉన్నవారు, సిద్ధపడి ఉన్నవారు ప్రభుతో దగ్గరికి ఆ మధ్యాకాశంలోకి మనము ఎగిరి వెళ్ళి ప్రభువుని కలుసుకుని ఆయనతో పాటు పెండ్లి విందులో పాల్గొనే గొప్ప తరుణం ఉంటుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమ ముగిసిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన వస్తుందని చెప్పి మన వాక్యంలో రాయబడింది. ఆ 1000 దినములు 5 సంవత్సరములు గడుపు వరకు మరి మొదటి పునరుద్ధానం మిగిలిన వారు బ్రతకరంట మొదటి పునరుద్ధానం అయిన తర్వాత. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరి క్రీస్తుతో పాటు మరి 7 ఏండ్ల పరిపాలనలో వెళ్ళిన వాళ్ళు ఆయనతో పాటు రాజ్యం చేస్తారనమాట. మరి
ఈ 7 ఏండ్ల పెండ్లి విందు, తర్వాత 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కలిపి మొత్తం 1007 సంవత్సరాలు మరి ఉంటుందన్నమాట. అది కాబట్టి ఈ యొక్క మరి ఈ పునరుద్ధానం వల్ల మనకి ఏంటి లాభాలు అనేది కూడా మనం ఒకసారి ధ్యానించుకుందామండి. అసలు ఈ యొక్క పౌలు గారు మరి సమస్తాన్ని పెంటగా ఎంచుకునేటువంటి అంత విలువ కలిగినటువంటి స్థితి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఒకసారి ధ్యానించుకుందాము. మరి ప్రభు వల్ల మనకు ఏమి ఇవ్వబడుతుంది అని అంటే, మొట్టమొదటిది నూతన జీవం ఇవ్వబడుతుందంట. మరి నూతన జీవము ఎలా ఇవ్వబడుతుంది మనకి? రోమిలకు రాసిన పత్రిక 6:4 ఉంటుంది. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడుతుంది. అంటే మనకి నూతన జీవం ఇస్తుంది. ఆయన యొక్క పునరుద్ధానం వల్ల మనకేమొస్తుందండి? నూతన జీవం ఇస్తుంది. కాబట్టి మనము పాత పెట్టబడిన వారమే మరలా లేస్తాం అన్నమాట. మరి లేచేటువంటి స్థితిలోకి మనం రావాలంటే, మనకు నూతన జీవం కావాలంటే ప్రభువులో మనం నిల్చుండాలి. ఏ విధంగా అంటే తండ్రి మహిమపరిచినట్లు మరి ఎలాగైతే క్రీస్తుగా లేపబడ్డారో అలాగా మనం కూడా లేపబడతామని ఈ వాక్యంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అంటే మన క్రియలు మృతులుగా ఉన్నప్పుడు మనము పాత పెట్టబడినప్పుడు తర్వాత లెగస్తాము. ఒక గింజను మనం భూమిలో పాత పెట్టినప్పుడు దానికి కొత్త జీవం వస్తుంది. దానిలో అండి మళ్ళా బయటికి ఒక చెట్టు మొలుస్తుంది. అలాగే మనం కూడా మన పాపముల నిమిత్తము మనం చచ్చిన వారినప్పుడు మన ప్రభువుతో పాటు ప్రభు మనలను లేవనెత్తుతారన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మరి రోమిలకు రాసిన పత్రిక 8:29 కూడా మనకి జ్యేష్ఠత్వ అధికారమును దేవుడు దయచేస్తాడంట. జ్యేష్ఠత్వమును మనం ఆయన ద్వారా మనం పొందుకుంటాం అన్నమాట. మరి ఆ జ్యేష్ఠత్వాన్ని మనం పొందుకున్నప్పుడు మరి ప్రభుతో కూడా ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువలు ఏంటి, దానివల్ల మనకి ఏం వస్తుంది, ఎటువంటి ఆశీర్వాదం వస్తుంది అన్నది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. జ్యేష్ఠత్వం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే మనము ప్రభు నందు మనం ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా జ్యేష్ఠుడు అయినాడో దాన్ని బట్టి మనము కూడా ఆయన ద్వారా జ్యేష్ఠత్వ అధికారాన్ని పొందుతాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారులతో సారూప్యం గల వారిగా అవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మనల్ని ఏ విధంగా నిర్ణయించాడంటే, తన కుమారుడు జ్యేష్ఠుడని తన కుమారుని స్వరూపంలోకి మనం మారటకు కోసం దేవుడు మరి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడట. కాబట్టి ఆయన ప్రియ కుమారుడు వల్లనే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన ద్వారానే మనకు జ్యేష్ఠత్వ అధికారం వస్తుంది అనమాట. మొట్టమొదట నూతన జీవం ఇస్తున్నాడు, తర్వాత జ్యేష్ఠత్వ అధికారము మనకి ఇస్తున్నాడు అనమాట. మరి అటువంటి గొప్ప మరి ధన్యతను దేవుడు మనకు దయచేస్తున్నాడు అనమాట. అంటే జ్యేష్ఠుడు అంటే దేవుని చేత మరి తనకున్నటువంటి తండ్రి యొక్క ఆస్తిలో కానీ ప్రతి దాంట్లో కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. జ్యేష్ఠుడు అనగానే వాళ్ళకి మరి తండ్రి నుండి వచ్చేటువంటి ప్రతిది కూడా ఆయనకి కొన్ని అంతలుగా మరి దేవుడికి ఇస్తారన్నమాట. అందరికీ ఇచ్చినట్టుగా ఇవ్వరు, వారికి ఎక్స్ట్రా మరి జ్యేష్ఠత్వ అధికారం బట్టి వస్తుంది. కాబట్టి యాకోబు గారు ఏం చేస్తారండి, మరి ఆ జ్యేష్ఠత్వ అధికారం పొందుకుంటాకు మరి చాలా కష్టపడ్డాడంట. మరి కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్న కాలు పట్టుకుని లాగుతా ఉన్నాడంట. అదే కాకుండా మరలా మరి చిక్కుడుకాయల కూర సమయంలో కూడా మరి అతను వచ్చి నాకు ఆకలేస్తుంది, నాకు ఏదో పెట్టు నాకు అన్నప్పుడు కూడా, అరే నాకు $1000 లేకపోతే $1 million ఇవి నీకు ఇస్తానని అనలేదంట. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమంటున్నాడంట. జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఆ ఆధిక్యతను ఆయన గ్రహించాడు కాబట్టి ఆ జ్యేష్ఠత్వాధికారాన్ని పొందుకోగలిగాడు. మరి అలాగే మనము మరి ప్రభు యొక్క స్థితిలో ప్రభు యొక్క కుమారులుగా మనం పిలువబడినప్పుడు మనకు కూడా ఆ జ్యేష్ఠత్వ అధికారాన్ని దేవుడు మనకు
దయచేస్తాడని మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. అలాగే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అయితే మరి ఇది మొత్తం కూడా మనకి ఈ యొక్క పునరుద్ధానం గురించి కూడా మనం నేర్చుకోవచ్చండి. చాలా వివరంగా దేవుడు మనకి రాసి ఉన్నాడు. అందులో 17వ వచనంలో ఉంటుంది, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అంటే ప్రభువు కనుక చనిపోయారు, మన కోసం ప్రాణం అర్పించారు, రక్తం ఇచ్చారు మనకి అని అనుకుని ఇంక దాంతో పాటు అక్కడ అయిపోలేదండి. అయిపోయినట్లయితే మనం ఇంకా పాపంలో ఉన్నట్లే. ఎందుకంటే మనల్ని క్షమించాడు దేవుడు, మన పాపాల మీద ఆయన జయమిచ్చాడు అని ఎట్లా తెలుస్తుందండి? ఆయన లేచి మరలా మృతుల పునరుద్ధరణుడై లేచిన తర్వాత మరి అందరికీ కనపడి, ఇదిగో నేను మరణాన్ని జయించాను, మీరు కూడా నాకులాగా జయిస్తారు నన్ను బట్టి అనేసి ప్రభు చెప్పబట్టి మనము మన పాపముల నుండి విమోచన పొందామన్నట. పాప విమోచన మనకు కలుగుతుంది అనమాట. క్రీస్తు లేపబడిన ఎడల మనకు అసలు అది ఆ యొక్క మరి పాపాలు క్షమించబడి అని మనకి ఎట్లా తెలిసింది? ఆయన లేచి దాని మీద విజయం పొంది. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు కొడుకులు. ఒక పిల్లోడు వెళ్ళి ఏదైనా గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు అన్న వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి మరలా దాని మీద విజయం పొంది ఇంటికి వస్తాడు. అబ్బాయా చూసావా, అన్నయ్య నా పక్షాన్ని విజయం తెచ్చాడు అనేసి సంతోషం ఇతనికి ఉంటుంది కదా. అదేవిధంగా మన ప్రభు మన కొరకు వెళ్ళి ఆ మరణంలోనికి వెళ్ళి ఆ యొక్క మరణపు ముళ్ళు విరవటం బట్టి మనకు జయం అనుగ్రహించబడిందని మనము ఉత్సహించుకుని మన పాప విమోచన నుండి పవిత్రమయ్యామన్నమాట. అలాగే ప్రభు పాపం లేనిగా వాడిగా ఉన్నాడు. మరి ఆయన ఎంతో మరి మహారోదనతో కన్నీటితో మరి మన రక్తము మరి కార్చినటువంటి దేవాది దేవుడు. మరి ఆయన తాగిన ఆ పాత్రలోంది మనము తాగలేము, కానీ మరి పాపమునకు శిక్షను మరి ఆయన ఇచ్చి శిక్షించి ఆ శిక్షణ అనేది మన నిమిత్తం ఆయన భరించాడు కాబట్టి మనకు ఆ యొక్క పాపం నుండి విముక్తి కలుగుతుందని కూడా మనము తెలుసుకోవచ్చండి. అలాగే క్రీస్తు కనుక లేపబడనేలా మనకు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని కూడా తెలుసుకోవచ్చు. అలాగే ప్రభు కార్యములు ఆయన పునరుద్ధానం తర్వాత మరి అది అయిన తర్వాతే ఆయన కార్యం అనేది మరి సంపూర్తి చేయబడింది. మరి సిలువలో అంటాడు ఆయన సమాప్తమైంది అంటాడు. అంటే తను చేయవలసిన కార్యం చేశాడు, తర్వాత కిందకు వెళ్ళి ఆ మరణం యొక్క ముళ్ళుని విరిచాడు ఆయన. కాబట్టి ఇది సంపూర్ణంగా ఎప్పుడు చేయబడిందంటే ఆయన దాన్ని విరిచి మరలా పునరుద్ధానం లేచిన తర్వాత ఆయన కార్యము సంపూర్తి చేయబడిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టుకుంటున్నాడంట. మరి ఆయనతో పాటు లేచి మరి ఆయన ప్రక్కన కూర్చునేటువంటి యోగ్యత ఎప్పుడు కలుగుతుందండి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆ నిత్య జీవమునకు అర్హులైన వారికి మాత్రమే దొరుకుతుంది కనుక మరి మనకు ఆయనతో పాటు కూర్చుండేటువంటి యోగ్యతను ఈ యొక్క పునరుద్ధానం ద్వారా మనం పొందుకుంటాం అనమాట. అదే కాకుండా మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, చచ్చని స్థితిలో ఉండగా మనలను మరి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ప్రభుతో కూడా బ్రతికేటువంటి యోగ్యత మనకు కలిగింది అక్కడ. మరి ఆయన మరి మన స్థితి ఒకప్పుడు మరి చచ్చని స్థితి, అటువంటి స్థితిలో ఉండి దేవుడు మనలను లేపి ఆయనతో పాటు కూర్చుండి పెట్టుకుంటున్నాడు. ఆయన యొక్క పరలోకంలో మరి ఆ యొక్క స్థితిని పొందుకునేలాగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడండి. అలాగే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఇంకొక ఇది ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగేటువంటి ఏంటంటే 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనకు పౌరసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని దేవుడు దయచేశాడు. ఈ లోకంలో మనకి పౌరసత్వం ఉంది. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ పౌరసత్వం మనకు ఉండేది. తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే మరి సిటిజన్షిప్ తీసుకున్నారో వారికి ఈ అమెరికాలో ఉండేటాక పౌరసత్వం ఉంది. అలాగే మనకు పరలోకంలో మనకు పౌరసత్వం ఇవ్వటానికి ప్రభు
మరి ఆయన మాత్రమే మన అర్హుడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలను క్షమించి తన రక్తం చేత మనల్ని కప్పి కడిగి పవిత్రపరిచి ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండి పెట్టుకుంటాకి మనకు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి మరి మనకు పౌరసత్వాన్ని పరలోకంలో దేవుడు మనకు దయచేస్తున్నాడని కూడా దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మరి ప్రభువు లేవటం ద్వారా మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటి మేళ్లను మనము తలంచుకున్నట్లయితే మనం ప్రభు యొక్క పునరుద్ధాన ద్వారా మనము అనేకమైనటువంటి ఈ యొక్క మేళ్లను మనం పొందుకుంటున్నాము. కాబట్టి మనకు నిత్య జీవమే కాకుండా నూతన జీవమే కాకుండా జ్యేష్ఠత్వ అధికారము, పాప విమోచన, తర్వాత ఆ పరలోకంలో ఉండటానికి ఆయనతో పాటు కూర్చుండటానికి మనకు అధికారము, మరి ఆయనతో పాటు రాజ్య సింహాసనం ఏలటానికి, మరి సింహాసనం మీద ఆయన పక్కన కూర్చునే యోగ్యతను దేవుడు దయచేయటానికి, ఇవన్నీ కూడా చేయటకు ప్రభు పునరుద్ధానుడై లేచున్నాడు. ఆయన యొక్క మరణ పునరుద్ధానం వల్ల మరి ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంతో మేలుకరమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రభువునందు మనం నిలిచినట్లయితే, మనము ప్రభువును యొక్క నమ్మినట్లయితే, ప్రభువు మరి మాత్రమే మన పాపములను క్షమించగలవాడు. ఆయన మాత్రమే మనకు నిత్యజీవం ఇస్తాడు. మనం యుగ యుగములు మరి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఆయనతో కూడా మనం ఉండాలంటే మనము మన పాప విమోచన మరి కలుగజేసిన దేవాది దేవుడు మన కొరకు మరణించి మరలా పునరుద్ధానుడై లేచున్నాడని మనం గ్రహించాలి. అతి ధన్యతలోనికి మనలను దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధానం వల్ల మనము సజీవులం అవుతున్నాము. ఆయన పునరుద్ధానం వల్ల మనకు రెండవ మరణాన్ని నుండి తప్పించుకుంటున్నాము. ఆయన పునరుద్ధానం వల్లే మనకు ఆయనతో సమానముగా ఉండేటువంటి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మరి అట్టి ధన్యతలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఉండాలంటే ప్రభువును నమ్ముకుందాము. అంతేగాని మరి కీడు చేసి మనము తీర్పు పునరుద్ధానంలోకి వెళ్లకుండానట్లు దాని నుండి తప్పించుకుంటాకు, రెండవ మరణాన్ని తప్పించుకునే స్థితిలోకి మనం రావటానికి దేవుడు మనను నడిపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ సహాయం చేత మనల్ని నడిపించుచుండగా ఆయనకి విధేయులమై మనము ముందుకు సాగుతూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన మనకు ఇవ్వబోతున్న ఆ యొక్క గొప్ప ఆ భాగ్యం కొరకు ఆయన కొరకు ఎదురు చూద్దాము. అట్టి ధన్యతలో దేవుడు మనలను నడిపించును గాక. అట్టి సిద్ధపాటును దేవుడు మనకు దయచేయను గాక. మరి అన్ని విషయాల్లోనూ ఈ యొక్క శ్రమలను తప్పించుకోవాలన్నా, మరి నుదుటి మీద ముద్ర వేయించుకున్న వారికి మరి ఏ కీడు కూడా కలగదు ఈ అంత్య దినాల్లో అనేది కూడా మనం నేర్చుకుంటున్నాం కనుక, మరి ప్రకటన గ్రంథంలో ఉంది కనుక మనము కూడా ప్రభు చేత ముద్రింపబడే స్థితిలోకి మనం ఉండాలంటే అది ఇప్పుడే సమయము. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంది. ఎన్ని కార్యాలు ప్రభు వాక్యంలో వివరించి ఇచ్చారో ప్రతిది కూడా నెరవేరే స్థితి మనకు దయచేస్తున్నారు. కాబట్టి అట్టి ధన్యతలోకి మనము నడిపించబడదుము గాక. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. అట్టి స్థితిలోకి మనం వెళ్ళాలంటే ప్రభువుతో సహవాసం చేద్దాము. ప్రభు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క గొప్ప మరి పరలోక భాగ్యాన్ని, మరి శాశ్వత కాలం ఆయనతో నిలిచే భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాకి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ లోకంలో మనము ఉన్నాము అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన అడుగుజాడల బట్టి నడుచుకుంటూ మనకు రాబోయేటువంటి ఆ గొప్ప ధన్యతను మనం అందరం కూడా మరి స్వతంత్రించుకునేటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో కూర్చున్న మనము కొద్దిసేపు మౌనంగా ఉండి మనోనిదానం కలిగిన వారమై మన జీవాన్ని నిత్య జీవంలోనికి నడిపించగల శక్తి గల తండ్రి యొక్క సన్నిధిలో మనోనిదానం కలిగి మన మనసులను, మన దృష్టిని, మన చెవులను ఆయన వైపు తిప్పుకొని ఆయన మనతో మాట్లాడబోయే ప్రతి మాటను వినుటకు
ఆయన చెప్పినది చేయుటకు మనము సిద్ధముగా ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనం నిదానం కలిగి ఉందాం. ఆయన పావన పాదాల దగ్గర కూర్చుండి ఉందాం. మనం పాపం లేని వారి మనం చెప్పుకునే ఎలా మనలను మనమే మోసపుచ్చుకుందాము కనుక అటువంటి మోసకరమైన స్థితిలోనికి మనము జారిపోకుండానట్లు ఆయన సన్నిధిలో ఉన్న మనము మన పాపములను ఒప్పుకుందాం. మన పాపములను మనం ఒప్పుకునే ఎలా సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తున్నాం అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధానంలో ఉన్న మనము ఆయన పావన పాదాల దగ్గర ఉన్న మనము మన పాపములను ఒప్పుకుందాము. మన దృష్టికి పాపముగా అనిపించకపోయినా పాపమే కనుక మనలను క్షీణింపు చేసేది కనుక అట్టి దుస్థితిలో ఉండి మనలను విడిపించగలన శక్తి గల తండ్రి దగ్గర మనల్ని పవిత్రులుగా చేయమని ప్రభుని వేడుకుందాం. నిత్యం అనే వరాన్ని దయచేటకు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినారని, పాపం లేని ఆయన మన కొరకు పాపమై మన పాపములను ఆయన మీద వేసుకున్నారని విశ్వసించిన వారమై ఆయన చిందించిన ఆయన రక్తం ద్వారా మనము కడగబట్టకును మరలా పునరుద్ధానం కలిగిన వారమై ఆయనతో కూడా లేపబట్టకును ఆయన సన్నిధిలో మన ప్రతి పాపమును ఒప్పుకుందాము. ఆయన యొక్క మరణ పునరుద్ధానం వలన మన పాపములు క్షమింపబడినవనే విశ్వాసంతో మనం తీర్మానం చేసుకున్నాము. ప్రభువా, పాపనైనా నన్ను కరుణించండి, నీలో నీ యొక్క ఏర్పాటులో నిలిచి ఉండగలుగుటకు తండ్రి నీవు ఇచ్చినటువంటి ఆ జీవాన్ని పొందగలుగుటకు నాయన నేను తీర్మానించుకుంటున్నాను కనుక ప్రభా నన్ను నీలో నిలుపుకొని తండ్రి నాయన స్థిరంగా నీలో నిలవబట్టకు నాయన శక్తిని దయచేయండి అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. తీర్మానించుకున్న మనము ఆయనకు సమర్పించుకుందాము. మనలను పవిత్రులుగా చేయగలిగిన శక్తి గల దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన ఆ యొక్క శాపాన్ని తన మీద వేసుకున్న దేవాది దేవుడు మాత్రమే మనలను
పవిత్రులుగా చేయగలిగిన వాడు, ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని ఆయనకు మనలను మనము సమర్పించుకుందాం. మనము శక్తి లేని వారము, బలము లేని వారము, ఏ విధము చేతనైనాను మనం పరిశుద్ధులుగా చేసుకొనలేము కనుక ఆయన ఏర్పాటులో నిల్చబడి ఉండుటకు తగినటువంటి మరి సిద్ధపాటును మనం కలిగి ఉండాలంటే ప్రభువునకు మనము సంపూర్ణంగా సమర్పించుకుందాము. సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. నాయన, నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నూతన జీవమును మేము పొందగలుగుటకు ప్రభా, నీ యొక్క మరణ పునరుద్ధానం వలన ప్రభా నా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఆధిక్యతను మేము పొందగలుగుటకు ప్రభా మమ్మలను సిద్ధపరచండి ప్రభా. నీ యొక్క ప్రభా ఆ నూతన జీవం యొక్క విలువను గ్రహించుకునే స్థితిని మాకు దయచేయండి రాజా అని ప్రభుని వేడుకున్నాం. నాయన ప్రభా, జ్యేష్ఠుడు అయిన నీతో సమానమైన జ్యేష్ఠత్వ అధికారంను ప్రభా మేము పొందగలుగుటకు నాయన మాకు సహాయం దయచేయండి. నీ రూపంలోకి మమ్మలను మార్చుకోనండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ఈ పాపము నుండి మమ్మలను విమోచించిన దేవాది దేవా, నిత్య జీవాన్ని మాకు కలుగజేస్తున్న దేవా, మేము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నాయన మమ్మల్ని లేవనెత్తి నాయన మాకు జీవాన్ని ఇచ్చిన తండ్రి నాయన, మేము ఎండిపోయిన వారము, మా ఎముకలకు శక్తి లేదు, బలం లేదు అని ప్రభా, ఎండిన ఎముకల స్థితిలో ఉన్న మాకు ప్రభా నాయన ప్రభా నా తండ్రి నాయన నీ జీవాన్ని పోసి మమ్మల్ని లేవనెత్తుతున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవించుచున్నామనే పేరు మాత్రం ఉంది కానీ తండ్రి నాయన మేము మృతులమే అని నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. మా క్రియలు ప్రభా అమృతమైన క్రియలుగా ఉన్నాయి తండ్రి. కనుక నాయన మమ్మల్ని జీవంలోనికి లేపండి నాయన, జీవాన్ని దయచేయండి. జీవాధిపతి అయిన నిన్ను నీ పావన పాదాలను పట్టుకుని బతిమలాడుతున్నాం. నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించి ప్రభువా అని ప్రభుని వేడుకున్నాం. నాయన పరలోకంలో మాకు పౌరస్థితిని దయచేస్తానని దేశాలు ఇచ్చిన తండ్రి నాయన, అట్టి పౌరసత్వాన్ని మేము సంపాదించుకునేటువంటి యోగ్యత ప్రభా మాలో కలుగు చేయండి తండ్రి. ఆ యోగ్యత కొరకు నా తండ్రి మేమేమి చేసినా కూడా తండ్రి నాయన యోగ్యులం కాలేము కానీ నాయన కేవలము నాయన నీ యొక్క పునరుద్ధానం వలన నాయన మాకు దయచేసావని విశ్వాసంతో నీ పావన పాదాల దగ్గరికి వస్తున్నాం కనుక నాయన అట్టి పౌరసత్వాన్ని మాకు దయచేసిన ప్రభా నిత్యము నీతో పాటు తండ్రి నాయన పరలోకంలో నిత్య జీవంలో నా తండ్రి నాయన జీవవృక్ష ఫలాలు భుజించుకుంటూ నా ప్రభా నీతో సహవాసం చేస్తూ నిన్ను స్తుతిస్తూ కొనియాడుకునే స్థితిని ప్రభా మాకు దయచేయండి నాయన అని ప్రభుని వేడుకున్నాం. నాయన మరి తండ్రి నీ వాక్యాన్ని బట్టి చూస్తే ఇది ముద్రించబడే కాలము, నీ నామములో ముద్రించబడే కాలం అని ప్రభా మేము గ్రహిస్తుండగా నా ప్రభా నాయన మా ప్రతి ఒక్కరిని నీ నామంలో ముద్రించుకోండి తండ్రి నాయన. నాయన నీ ముద్ర వేయబడిన వారికి ప్రభా ఎటువంటి కీడు కలగదని చెప్పావు, ముద్ర వేయబడని వారికి మాత్రమే జరుగుతుందని సెలవిచ్చావు ప్రభా. కనుక నా ప్రభా నాయన ఆ ముద్రను మేము వేయించుకుని నా తండ్రి నీ యొక్క ఉగ్రత పాత్ర నుండి ప్రభా తప్పింపబడినట్లు ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా అని ప్రభు పవన పాదాలు పట్టుకుని బతిమలాడదాం. ఆ ఉగ్రత దినము మా జీవితంలోకి రాకుండా రెండో మరణాన్ని మేము చూడకుండా నా ప్రభా నాయన నా తండ్రి మొదటి తండ్రి నాయన మరి
మొదటి మరణం ద్వారానే ప్రభా మరి జీవ పునరుద్ధానంలోకి మేము నా తండ్రి నాయన ప్రవేశింపగలుగుటకు తండ్రి నన్ను మమ్మల్ని యోగ్యులుగా చేయమని అడుగుతున్నాం. మాకైతే యోగ్యత లేదు ప్రభా, నువ్వు యోగ్యులుగా చేయగల శక్తి గలవాడవని నీ పావన పాదాల దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నాం తండ్రి, కనికరించండి అని ప్రభుని వేడుకున్నాం. ఈ లోకంలో మనకి ఆస్తులు అంతస్తులున్నా, మనకి ఇంకెంతో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా, మరి ఇప్పటికైనా మనం ప్రభు దగ్గరికి చేరవలసిన వారమే. అసలు జీవము అక్కడ కనుక మనం ఈ లోకంలో వాటిని పట్టుకొని ప్రభు నాకు దూరంగా ఉండకుండానట్లు దేవుడు మనకు సహాయం చేయాలని మన దృష్టి ప్రభు మీద పెట్టుకుని పైన వాటినే వెతకగలిగేటువంటి ఆత్మీయ స్థితిని, ఆత్మీయ బలాన్ని మనం సంపాదించుకుంటకు దేవుడు మనకు సహాయం దయచేయాలని ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం, మనము ప్రభువుని స్తుతించుకున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయనా, నీ వాక్యాన్ని ఎన్నో వేల కోట్ల ఖరీదు గలటువంటి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని నాయన నీ బిడ్డలమైన మాకు ఉచితంగా దయచేసి నా ప్రభా జరగబోయే కార్యక్రమాలన్నిటినీ మాకు చూపిస్తూ నా ప్రభా నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మలను సిద్ధపరుస్తూ ముందుకు నడిపించుచు నా ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క మరి నిత్య జీవంలోనికి వారసులవుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచుచున్న దేవాది దేవా, నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. యోగ్యులం కాని మమ్మలను యోగ్యులుగా ఎంచుకుని నా ప్రభా మా కొరకు నాయన నీ ప్రాణాన్నే పెట్టిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలని దేవునికి స్తుతిద్దాం. నీవు కూడా అందరి మానవుల్లాగానే చనిపోయిన అట్లా ఉన్నట్లయితే ప్రభా దానివల్ల మా పాపాలకు విమోచన లేదు అని ప్రభా వాక్యంలో వింటున్నాం నాయన. కనుక నా ప్రభా నువ్వు మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానుడవై లేచిన దేవాది దేవా నీ పావన పాదాలకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. కాబట్టి నా ప్రభా మేము పాపం లేనివారుగా తండ్రి నాయన మా తండ్రి మమ్మల్ని చేయుటకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యముకే నీకు వందనాలని దేవుని స్తుతిద్దాం. నాయన ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి నాయన ఆశీర్వాదాన్ని పెంటతో సమానంగా మేము ఎంచుకున్నప్పుడు ప్రభా నీ యొక్క విలువను మేము గుర్తించగలిగినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా నా తండ్రి మా జీవితం ధన్యం అవుతుంది. కనుక నా ప్రభా దానిలోనికి మమ్మల్ని నడిపించుటకు నువ్వు నాయన నీ ఆత్మను మాకు సహాయముగా దయచేసిన దేవాది దేవా నాయన నీకు వందనాలు. ఈ లోకాన్ని నాయన ప్రభా నా తండ్రి మేము జయించగలగాలంటే ప్రభా నాయన నీ ఆత్మ సహాయం మాకు అవసరం నాయన. అట్టి ఆత్మను మాకు దయచేస్తున్న దేవాది దేవానికి పావన పాదాలకు వందనాలయ్యా. శరీరము ప్రాణము ప్రభా నా తండ్రి నాయన ఈ లోకము నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నీలోనికి నాయన మారకుండానట్లు ప్రభా పేర్చున్నటువంటి ఈ యొక్క ప్రతి విధమైన ఆటంకాన్ని మేము జయించగలిగి నా ప్రభా నీ సన్నిధిలో కూర్చుండగలుగుటకు నాయన నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రభా నాయన మాకు సహాయం చేస్తున్న దేవాది దేవా మమ్మల్ని అందులోనికి నడిపించుటకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి నీకు వందనాలయ్యా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి రుణము తీర్చుకోగలం ప్రభా. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన మమ్మలను మృత్యువులో నుండి జీవంలోనికి నడిపించిన తండ్రి నీకు వందనాలయ్యా. దేవుని స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి
ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో, ఏమి మనకు బోధించినాయన్నారో, మన జ్ఞానాన్ని ఏ విధంగా ఆయన చిత్తాన్ని మరి గ్రహించే స్థితిలోనికి దేవుడు మరి వృద్ధి పొందనంచిన అన్నారో అని కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి మన దృష్టిని ఆయన మీద నిలిపి, మన హృదయాన్ని ఆయన మీద నిలిపి, మన చెవులను మరి ఆయన మాటలు వినుటకు చెవి యొగ్గి ఆయన మీద దృష్టితో కొద్దిసేపు మౌనంగా ఆయన సన్నిధిలో ఉందాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహాపరిశుద్ధమైన తండ్రి నాయన, మమ్మలను ఈ దినమున ప్రభా నీ సన్నిధిలో కూర్చుని పెట్టుకుని నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి రానిచ్చుటకు ప్రభా ఆయన నీవు చేసిన ప్రతి ప్రయత్నానికే నీకు వందనాలు ప్రభా. మా జన్మాన్ని బట్టి, మా సఖీయ నైజాన్ని బట్టి, మా తలంపులను బట్టి నా తండ్రి నాయన, మా యొక్క మరి వినికిడిని బట్టి, మా చూపులను బట్టి, మా మాటలను బట్టి, మా ప్రయత్నాలను బట్టి మేము పాపలమై ఉండగా నా ప్రభా నాయన నీ మహాశక్తి గల కనికరాన్ని బట్టి ప్రభా నీ కుమారుని యందు మేము నా తండ్రి విశ్వాసం ఉంచినట్లును నీ కుమారుని ప్రధానంలో పాలువారమై ఉండి నాయనా ప్రభా నీ యొక్క కృపను ప్రభా నా తండ్రి పొందగలుగుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఆత్మ నడిపింపు మూలంగా నా తండ్రి మేము నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మేము నడవగలుగుటకు ప్రభా నాయన మాకు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. నీ యొక్క పునరుద్ధానం యొక్క మరి ఔన్నత్యమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మేము గ్రహించుకుని నా ప్రభా నాయన
నీలో మేము స్థిరముగా నిలిచి ఉండగలిగే గొప్ప కృపను దయచేసి నీ రాకడలో మేము ఎత్తబడగలుగుటకు నా తండ్రి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుటకు మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు నువ్వు సహాయం దయచేయమని, సమస్తంలో నువ్వు చాలిన దేవుడిగా ఉండమని, త్వరలో పెండ్లకు మాడుగా రానన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.